ఈరోజు నా ఆహ్వానం మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా నమస్కారం. ఇప్పుడు 2019 నుంచి ఈ 23 ఫిబ్రవరి వరకు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా నన్ను రెండోసారి ఎన్నుకోబడ్డారు. నాకు ఇష్టం లేకపోయినా చేసిన టర్మ్ ఇది. బట్ ఎందుకంటే ఆ రోజు సిచ్యువేషను, ఆ రోజు ఎవరొకరు మంచివాళ్ళు ఉంటే దీనికి లీడ్ అవుద్దే, లేకపోతే వేరే ఎవరో వచ్చి ఆ సీట్లో కూర్చునే పరిస్థితి ఉందంటే నా మిత్రులందరూ, మా శ్రేయోభిలాషులందరూ రిక్వెస్ట్ చేస్తే నేను వచ్చా. ఇట్ ఈస్ ద డెవలప్మెంట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. 2019లో మేము వచ్చినప్పటి నుంచి కరోనాని ఎలా ఎదుర్కొన్నాం, అలాగే మా ప్రతి నిర్మాత సోదరుల్ని, అంటే ఇట్ ఈజ్ ఏ బేసికల్ ఫైనాన్షియల్గానో లేకపోతే ఇంకో విధంగానో అని కాదు, వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు ఏ విధంగా చేసామనేది ఆ ఆఫీసు, ఈ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆఫీస్ ఎలా చేసిందనేది మీ అందరికీ తెలియజెప్పేదానికంటే తక్కువ సమయం ఉండింది కాబట్టి, రేపు ఎలక్షన్ ఉంది కాబట్టి నా సోదర మిత్రులందరికీ తెలియజేసి మీరందరూ తప్పకుండా రేపు ఎలక్షన్కి రండి. మీ అందరికీ తెలుసు, అక్కడుండే పేర్లన్నీ చూస్తే ఎవరు ఈ సంస్థకి న్యాయం చేస్తారు, ఎవరు ఈ సంస్థని ముందుకు లీడ్ చేయగలరు, ఎవరు మాయ మాటలు చెప్పరు, ఎవరు కమిషన్లు తీసుకోరు, లేకపోతే ఎవరు పనిచేస్తారు, అర్ధరాత్రి పోయి లేపినా ఎవరు పనిచేస్తారు అనేది మీ అందరికీ తెలుసు. నేను ఈ ఎలక్షన్లో క్యాండిడేట్ని కాదు, బట్ ఐ ఆమ్ లీడింగ్ సేఫ్ గార్డింగ్ ఆఫ్ మా తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. ఎందుకనంటే 33 సంవత్సరాల అనుబంధం ఆ సంస్థతో. ఇక్కడికి వచ్చి 23 సంవత్సరాలే. దీని ముందుంది దీని పేరెంట్ బాడీ, దీని తల్లి తండ్రి మద్రాస్, చెన్నై తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. అక్కడ కూడా నేనే ప్రెసిడెంట్గా ఉన్నా. కాబట్టి మిత్రులందరూ తప్పకుండా రేపు రండి. మీ అందరికీ తెలిసి వీళ్ళైతే న్యాయం చేయగలరు అని అనుకొని కళ్యాణ్ దీన్ని లీడ్ చేస్తే డెఫినెట్గా మంచి జరుగుతుందని మీ నమ్మకం ఉంటుందని నా నమ్మకం. మీ నమ్మకాన్ని భరోసా చేయను. తప్పకుండా రండి, మా ప్యానల్ ఓటేయండి అని చెప్పడానికే నేను వచ్చాను. మా ప్యానల్ అనేది పుట్టింది ఒకే ప్యానల్ కిందనే వెళ్దామని నా ప్రయత్నం చేశాను నేను, వెరీ సిన్సియర్గా. ఎందుకనంటే సోదర మిత్రులు కొందరు అంటుండేవాళ్ళు, గిల్డ్ ఏంటి, కౌన్సిల్ ఏంటి, ఈ రెండింటిని కలిపేయచ్చు కదా అని. ఆ కలిపే ప్రయత్నమే నేను చేశా. ఆ ప్రయత్నం విఫలయత్నంగా చేసినటువంటి కొందరు దుండగులు వాళ్ళ సీట్ల కొరకు ఆ సీటు మీద ఉండే వ్యామోహంతో వాళ్ళు చేసిందే తప్పితే, పలానా ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి ఆ సీట్లో కూర్చోన్నాడు, ఆయనకి ఆశ కాదు, ఆయనది కాదు, ఆయన ద్రోహం చేయలే. ఈ ట్రిప్పులో ఇక్కడ ఈ పరిణామం, రేపు జరగబోయే ఎలక్షన్లో జరిగిన పరిణామాల్లో ప్రసన్న కుమార్ అనేవాడు ఏ తప్పు చేయలేదు అనేదాన్ని నేను గంటాపదంగా చెప్తున్నాను. రీసెంట్గా ఎవరో ఒక ఆయన ఫార్వర్డ్ చేశారు. ఎందుకంటే డెఫినెట్గా ఇప్పుడు మీరు నాకు సంధిస్తారు, అయినా కూడా నేనే లీడ్ చేసి చెప్తున్నాను. దిల్ రాజు గారు ప్యానల్, సి కళ్యాణ్ ప్యానల్ కాదండి. దిల్ రాజు గారి ప్యానల్, సి కళ్యాణ్ ప్యానల్ ఒకటే. ఆ ప్యానలే దిల్ రాజు గారు చెప్పింది 70-30 పద్ధతిలో వెళ్దాం, ఇలా చేద్దామని. అది దిల్ రాజు గారి ప్యానల్ అయి ఉంటే మీరు చూస్తూ ఉన్నారు, నేను ఎలాగా ఇది నా ప్యానల్ అండి, మా తరఫున వస్తున్నామండి, మీరందరూ ఇది చేయండి అని చెప్పినట్టు ఆయన బాహాటంగా వచ్చి చెప్పుండేవాళ్ళు. కానీ ఆయన్ని కూడా తప్పుదారి పట్టించారు. దిల్ రాజు గారు ఇలాంటి సిచ్యువేషన్ కోరుకోలే.
ఆయన అన్నయ్య అన్నీ బాగుండాలి, బాగా జరగాలి, అయినా తప్పు జరిగిపోయింది, అయిన తర్వాత ఈ ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ కూర్చొని ప్రచారం చేద్దామని కూడా చెప్పాడు నాకు. కాబట్టి అలాంటి అవివేకులు ఉన్నారు కొందరు. దిల్ రాజు గారిని నన్ను పోలుస్తూ టాపిక్లు తీసుకురావటం అనేది అది వాళ్ళ అవివేకానికి నిదర్శనం. నా వరకు అయితే ఈ ఆర్గనైజేషన్ కౌన్సిల్ నుంచి నేను మాట్లాడుతుండేది, దిల్ రాజు నేనేం కోరుకున్నాను అదే కోరుకున్నాడు కాబట్టి, దిల్ రాజు గారిని వాళ్ళు మోసం చేశారు కాబట్టి అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దని నేను చెప్తున్నాను. అది అలాగే ఇండస్ట్రీ సినిమాలు లేకపోతే ఇది నేను 80 సినిమాలు తీశా, చిన్న సినిమాలే తీశా. 83 నుంచి ఇప్పటి వరకు 40 సంవత్సరాల హిస్టరీ నాకు. ఏ రోజు కూడా ఏ టెక్నీషియన్కి ₹1 కానీ, ఏ డిస్ట్రిబ్యూటర్ని ఇబ్బంది పెట్టడం కానీ, ఏ ఆర్టిస్ట్ని ఇబ్బంది పెట్టడం కానీ, ఏ ఆర్గనైజేషన్ ఇబ్బంది పెట్టడం కానీ నేను చేయలే. నా సినిమా ఫలానోడు మోసం చేశాడని నన్ను నేను అనిపించుకోలేదు. మీ అందరూ తెలుసు, అందరూ ఆల్మోస్ట్ ఆల్ నాతో బాగా జర్నీ చేసిన వాళ్ళే. కాబట్టి ఫస్ట్ పిచ్చి వేషాలు మానేయాలి. అలాంటి పిచ్చి వాళ్ళు డెఫినెట్గా ఈ ఆర్గనైజేషన్ మంచి చేసేదానికి ఎవరైనా ముందుకు రావచ్చు. కొందరు అన్నారు అవార్డులు ఇస్తాము అవి ఇస్తామని, దాని దాకా వెళ్ళి నేను ఓపెన్ అయిపోతే ఈ ఎలక్షన్లో అవార్డులు ఆ చెక్కబొమ్మ షీల్డ్ని ఇచ్చేదాని కొరకు వాళ్ళ దగ్గర ఎంత వసూలు చేశారో నేను చెప్తా, డోనర్ల దగ్గర ఎంత వసూలు చేశారో నేను చెప్తా. అవి కాదు, అవి అంటే అవార్డులు అనేది ఇచ్చేసినంత మాత్రం ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఓట్లు వేయాలనే దాని లేదు. ప్రొడ్యూసర్ కౌన్సిల్కి మనం ఏం చేస్తాం, ఏం చేసాం, నేను దాకా మోసం చేసామా, లేకపోతే ఇంకోటి చేసామా, లేకపోతే ఏమైనా హెల్ప్ చేసామా, ఆ సంస్థలో ఉండే మెంబర్లందరికీ ఏం చేసాం. కళ్యాణ్ ఏం చేశాడో ఆ మెంబర్లందరికీ తెలుసు. డెఫినెట్గా మీ అందరి ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ రీచ్ చేస్తారని. రేపు ఎలక్షన్కి తప్పకుండా మీరందరూ రండి, ప్రతి నిర్మాత రండి. మీకు తెలుసు అవసరం ఏంటో తెలుసు, తప్పు ఎక్కడుందో మీకు తెలుసు, మీ అందరూ తెలుసు. మీరందరూ తెలివైన వాళ్ళు, విజ్ఞత కలిగిన వాళ్ళు వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోండి. తప్పకుండా ఈ ఆర్గనైజేషన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను పదే పదే చెప్పను, ఎందుకనంటే మీరే ఇప్పుడు ఆయన రెడీగా ఉన్నట్టున్నారు క్వశ్చన్స్ అందించేదానికి. ఏం పీకారు సార్ మొన్న మంతా షూటింగ్లు ఆపారు కదా అంటాడు. ఏమీ పీకలేదు, ఏమీ జరగదు. నేను ఆ మెంబర్లని సేఫ్గార్డ్ చేయటం ఎలా అనే దాని మీదనే తప్పితే ఆ యూనిటీ లేదు. ఆ యూనిటీ కానీ ఉండుంటే డెఫినెట్గా ఏదైనా చేయొచ్చు. ఈరోజు ఆ రోజు అక్కడ కూర్చొని మేము మాట్లాడుకున్న ప్రొడ్యూసర్లే వాళ్ళ షూటింగ్లో ఈరోజు ఏమీ జరగటంలా. ఇంకా కొత్తగా ఏం సాధిస్తాం, అక్కడ గిల్డ్ ఆధ్వర్యంలోనే జరిగింది. చాలామంది నన్ను అడిగారు, ఏంటి సార్ మొత్తం అందరూ గిల్డోళ్ళే కనిపిస్తున్నారు ఈ మీటింగ్లో అని. రన్నింగ్లో ఉండే ప్రొడ్యూసర్లు అందరూ ఉండేటప్పుడు ఎక్కువ మంది కనిపిస్తుంటారు, దాన్ని నేను తప్పుగా అనటం లేదు. కానీ ఏం సాధించాం, ఏమీ సాధించలే. కనీసం ఫెడరేషన్ వాళ్ళతో ఒక కంక్లూషన్ తీసుకొని వచ్చి 4 సంవత్సరాల నుంచి ఇదే మా ఈ ఎలక్షన్లో ఉండేటటువంటి ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్ ఉన్నాడు. ఎందుకంటే నేను పేరు చెప్పడంలో తప్పు లేదు. డెఫినెట్గా నేనేది హైట్ లాగా అటు తిరిగి ఇటు తిరిగి మాట్లాడటం చేయను. ఛాంబర్లో 4 సంవత్సరాల నుంచి సెక్రటరీ. వై ఛాంబర్ ఈజ్ కంటిన్యూయింగ్ 4 years? ఇక్కడ కూర్చున్నారని మాట్లాడుతున్నారు, ఛాంబర్కి ఎందుకు జరగలేదు ఎలక్షన్లు? 4 సంవత్సరాల నుంచి అయిపోయింది. 4 సంవత్సరాల నుంచి నువ్వే సెక్రటరీగా ఉన్నావు కదా. ఎనీ వన్ వర్క్, ఒక సమస్య, ఒక స్టేట్ సమస్య కావచ్చు, లేకపోతే అదే ఆయన ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టారు. 30 రోజులు షూటింగ్లు ఆపేసి మీటింగ్ పెట్టారు. దిల్ రాజు గారు దాము ఇద్దరు నన్ను ప్రసన్న పిలిచి అడిగారు. మా ఇద్దరిని పిలిచి అడగాల్సిన పనే లేదు కదా, మీరు సపోర్ట్ చేయండి అని అడగాల్సిన పనే లేదు కదా. డెఫినెట్గా సపోర్ట్ చేస్తాను. ఎందుకనంటే డిజిటల్ క్యూబుల్లో రేట్లు బాగా చేయిస్తాం, చిన్న సినిమాలకు లేకుండా చేస్తామని. అదే మన పోరాటం. ఫస్ట్ పాయింట్ అదే అన్నారు. నేను వెళ్ళిన తర్వాత అక్కడ మీటింగ్లో స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ పాయింట్ అది కానే కాదు, దాంతోనే అర్థమైపోయింది.
ఇక్కడ మన చిన్న నిర్మాతలకు ఏమీ జరగదు అని 100% ఇప్పుడు చెప్తున్నా ప్రొడ్యూసర్ కౌన్సిలే ప్రొడ్యూసర్స్కి పేరెంట్ బాడీ, ఛాంబరే వీటన్నిటికీ మెయిన్ పేరెంట్ బాడీ. దాని అఫిలియేట్సే ప్రొడ్యూసర్ కౌన్సిల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అంటే ఒక ఆర్గనైజేషను లేకపోతే ఒక మంచి జరిగేదాని కొరకు వాళ్ళు గ్రూపులుగా చేరి ఏదైనా చేసుకోవచ్చు, నేను దానికి కాదంటం లేదండి. ఇలాగా చేసి వాళ్ళు ఎవరో పెడితే డెఫినెట్గా ఎవరైనా ఖండించాలి. నేనైతే ఖండిస్తా ఎవరైనా తప్పు మాట్లాడితే. ప్రతి ఒక్కరూ ఇక్కడ సీటు కావాలని కోరుకుంటున్నారు తప్పితే ఈరోజు ఇక్కడ చేస్తుండేది సీటు కొరకు వాళ్ళు. నేనైతే మా ప్యానల్కి ఏం చెప్పానంటే, నాయన సీటు కాదు, సీటు ముందు టేబుల్ మీద ఉండే పేపర్లో ఉండే ఆ సమస్యలను పరిష్కరించడం కొరకే మీరు ఆ సీట్లో కూర్చోవాలని నేను చెప్పాను. అదే జరుగుద్ది, అదే జరిగే విధంగా నేను పోరాటం చేస్తాను. మీ అందరికీ మనం చేస్తున్నా, తప్పకుండా రండి. మీరు ముందు ఎలక్షన్లో పాల్గొని మీ నిర్ణయాన్ని తెలియజెప్పండి. దెన్ ఓన్లీ వాట్ వీ విల్ డూ. సినిమా వ్యాపారంలో పోటీ ఉండొచ్చు, కానీ ఒక సినిమా అధ్యక్ష పదవి కోసం, అంటే నిర్మాత మండలి పదవి కోసం చిన్న సినిమా పెద్ద సినిమా అవకాశం రావాలని తీసుకొని మీకు ఎందుకు ఎంత పోటీ? సార్ నేనైతే మా కౌన్సిల్లోనే చాలామంది నా మీద గొడవ పడేవాళ్ళు. చిన్న సినిమా పెద్ద సినిమా అనే వర్డ్ రావడంతో నేను ఫస్ట్ ఫైట్ చేసేవాడిని. అది ఆ చిన్న సినిమా అని మాట్లాడినోడే మోహన్ గౌడ్. నేను ఎప్పుడు చెప్పేవాడిని, చిన్న సినిమా పెద్ద సినిమా ఎవరైనా ప్రొడ్యూసర్ ఈజ్ ప్రొడ్యూసర్. చిన్న సినిమా సమస్య ఏంటి, పెద్ద సినిమా సమస్య ఏంటి? చిన్న సినిమాకి సమస్యలే లేవండి, ఒకటే సమస్య. ఆ క్యూబు, విఎఫ్ఓ, బర్దన్, థియేటర్లు వీళ్ళు కబ్జా చేసేసి వీళ్ళు లీజుల్లో ఉండి. మీకు ఇంకోటి కూడా ఉంది, నేను చాలా ఓపెన్గా మాట్లాడాను. థియేటర్లు ఆ నలుగురు అని మాట్లాడితే ఎప్పుడు అది మాట్లాడొద్దనేవాడిని నేను. దట్ ఈజ్ దేర్ బిజినెస్. అలా అని కబ్జా చేసేయకూడదు. ఆ కబ్జా చేయకుండా ఏం చేయాలి, ఇండస్ట్రీని ఎలా బతికించాలి. ఈ ఇండస్ట్రీ బతుకుంటేనే సినిమా. మీకు ఒక్కటి చెప్తున్నాను, చిన్న సినిమా అనేది లేకపోతే సినిమా ఇండస్ట్రీ మూతపడిపోతుంది సార్. ఈరోజు ఈ చిన్న సినిమా ప్రొడ్యూసర్లందరూ లేకపోతే సినిమా ఇండస్ట్రీ మూతపడిపోద్ది. ఈ రోజు ఉండే హీరోలు, పెద్ద హీరోలు చేసే సినిమాలన్నీ 30% బిలో. బ్యాలెన్స్ 70%, 200 సినిమాలు చిన్న సినిమాలు ప్రొడ్యూసర్లే. ఆ ప్రతి నిర్మాత అనా పైసలతోటే డబ్బులు పే చేసిన వాళ్ళే. ఇదే ఆ చిన్న సినిమాలు లేకపోతే కృష్ణానగర్ గోల అయిపోద్ది, ఆకలి ఏడుపులు వస్తాయి. సిన్సియర్గా డబ్బు పే చేసేవాళ్ళు వాళ్ళు చివరికి సింగిల్ ఎంపీ ఇంటికి పట్టుకెళ్ళరండి. నాకు తెలుసు, ఈరోజు 1200 మంది మా మెంబర్లు ఉన్నారు. ప్రతి మెంబర్ ఆవేదన నాకు తెలుసు. వాళ్ళు ఇంటికేం పట్టుకెళ్ళారో నాకు తెలుసు. ఇప్పటికీ కూడా నా సిస్టమ్ ఒకటే, పర్సంటేజ్ సిస్టమ్ తీసుకురండి అని. అదే అంటే ఎక్కడ సాధించలేకపోతున్నాం, మోనోపోలీ అయిపోయింది. ఏ స్టేట్లో లేదండి ఈ విధంగా. ఇక్కడే ఎందుకు అయిందంటే వాళ్ళే హీరోలు, వాళ్ళే స్టూడియో ఓనర్లు, వాళ్ళే ఎగ్జిబిటర్లు, వాళ్ళే డిస్ట్రిబ్యూటర్లు, ఇంకా చేస్తే వాళ్ళే డిజిటల్లు. ఎక్కడ వస్తుంది? డిజిటల్ మీద డిస్కషన్ జరుగుతుంటే ఇక్కడ కూర్చొని నేను డిజిటల్కి వ్యతిరేకంగా మాట్లాడతాను. థియేటర్ల గురించి మాట్లాడుతుంటే ఇక్కడ కూర్చొని థియేటర్లకు వ్యతిరేకంగా. ఇది పోవాలి. ఈ ఇండస్ట్రీ బాగుండాలని అనాలి. 10 మంది 100 మంది వస్తున్నారు. వాళ్ళు కనీసం సార్ సినిమా హిట్, సినిమా ఆడి డబ్బు వస్తుందా పోద్దా డబ్బు, దానికి కావాల్సిన రూట్ మ్యాప్ని ఏర్పాటు చేయాలి ఆ చిన్న నిర్మాతకి. ఎందుకనంటే ఇదే చిన్న నిర్మాత ఉన్నాడు. మొన్న మేము ఈటీవీ లేకపోతే అదర్ టీవీస్ అన్నీ కలిపి ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఒకటి పెట్టుకుంది. TV9ని, ఎన్టీవీని కబ్జా చేసేసి నేను వెళ్ళి పర్మిషన్ అడిగాను, యాక్సెప్ట్ చేశాను. TV9 వాళ్ళ దగ్గరికి లేకపోతే ఎన్టీవీ వాళ్ళ దగ్గరికి అందరి దగ్గరికి నేను వెళ్ళి అడిగాను, సార్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ని మీరు చేయండి. మేము వాళ్ళకి అగ్రిమెంట్ అయిపోయినాం, మీకు ఇవ్వద్దని మాకు. వాళ్ళు ఎప్పుడూ నాకు కొంచెం ఓకే సార్ ప్రొడ్యూసర్ కౌన్సిలింగ్ కూడా చిన్న ప్రొడ్యూసర్లు అందరూ మీ దగ్గర ఉన్నారు కదా వాళ్ళకి హెల్ప్ చేస్తాం అనగానే వాళ్ళ మీద ప్రెషర్. మేము నెలకి ఇంతని మీకు ఇచ్చున్నాం, అది లేకపోతే ఇవ్వం. హోర్డింగులు తీసుకున్నారు. ఇది మాఫియా కాదా? ఇట్స్ ఏ గిల్డ్ మాఫియా. హోర్డింగులు నీయే, టీవీల్లో ట్రైలర్లు నీయే, నీకు మళ్ళీ ఏజెంట్ల కమిషను. ఎవరి డబ్బు అది?
ఇట్ ఈజ్ బోన్ స్మాల్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్. మొన్న ఈ మధ్య కాలంలో గిల్డ్ పెట్టిన తర్వాత స్మాల్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ సినిమాలు తీశారు, రిలీజ్ చేశారు, వాళ్ళ పబ్లిసిటీలు వేశారు గిల్డ్ ద్వారా. TV9 అవి కావాలనుకున్న కొన్ని ఉత్సాహం ఉన్న ప్రొడ్యూసర్లు పోయి వేస్తే కనీసం మెంబర్షిప్ ఇవ్వాలి వాళ్ళకి. వాళ్ళందరూ ఇదే కౌన్సిల్లో మెంబర్లే, మేము మెంబర్షిప్ చేసుకున్నాం. ఎందుకు భయం? అంటే గిల్డ్ మాఫియా ఎట్లా జరుగుతుంది సార్? అంతే కదా. కమర్షియల్ రూపంలోనా? అదే కమర్షియల్గా చేసి ఇక్కడ ఉండింది అది. మా అగ్రిమెంట్లు అనేది కౌన్సిల్తో స్టార్ట్ అయినాయి, దాసనారాయణరావు గారితో స్టార్ట్ అయినాయండి. దాసనారాయణరావు గారు పబ్లిసిటీ దాన్ని ఒక తాటి కింద తీసుకురావాలి, అందరూ సమానంగా చేసుకుంటా వెళ్ళాలి, చిన్న సినిమా కనిపించకుండా పోకూడదు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది అది. దాన్ని చిన్నగా LLP అని పెట్టారు, LLP గిల్డ్గా మారింది. ఈరోజు మీరు సినిమాలు తీసుకునేదానికే గిల్డ్గా ఉండండి, తప్పులేదు. ఈ వ్యాపారం ఎందుకు? ఈ వ్యాపారం దేనికంటున్నా? మీ అవతల మనమే మాట్లాడుతున్నాం కదా, థియేటర్లో గుత్తాధిపత్యం అయిపోయింది, ఆ నలుగురు చేతిలో ఉన్నాయని. ఇప్పుడు పబ్లిసిటీ గిల్డ్ చేతిలో ఉంది కదా, అది తీసుకెళ్లాల్సిన పని లేదు కదా. ఇది ఆర్గనైజేషన్. అక్కడ మీరు ప్రైవేట్ పార్టీస్ పంచుకుంటున్నారు డబ్బుని, వచ్చిన ఆదాయాన్ని. ఇక్కడ వచ్చిన ప్రతి రూపాయి కౌన్సిల్ వాళ్ళ మెంబర్ల వరకు ఇది చేస్తుంది. వెరీ సిన్సియర్గా ప్రయత్నం చేశారు, వెరీ క్లియర్. నేను చాలా క్లారిటీగా చెప్పా, 70% మీ వాళ్ళని లిస్ట్ ఇవ్వండి, 30% మా వాళ్ళని నేను లిస్ట్ ఇస్తాను. ఇప్పటి వరకు ఈ ఎలక్షన్లో పోటీ చేసి ఉండేవాళ్ళు కూడా మా వాళ్ళు ఆ 30%లోనే ఉన్నారు. మోసపోయాం. లేకపోతే మేము కానీ మొత్తం ఇదే వేసి ఉంటే ఇనానమస్ చేయండి అని అడిగారు. మనకెందుకండి ఇనానమస్ చేయడానికి? నేను ఆయన నామినేషన్ వేస్తే నేను పోయి ఎలాగా నువ్వు తీసేయని చెప్పి నేను అడుగుతాను. మీరు 10 మందిని ఇవ్వండి, మేము 5 మందిని ఇస్తాం ఈసీ మెంబర్ని. ప్రెసిడెంట్ క్యాండిడేట్ దిల్రాజు గారినే ఉండమన్నాం మేము, చల్లవారి శ్రీనివాసరావు గారిని ఉండమని అడిగాం. దిల్రాజు గారే చెప్పారు, అన్నయ్య లేదు నాకు వేరే వేరే ప్రాజెక్టులు చాలా పెద్దవి ఉన్నాయి, కిరణ్ ఈజ్ గుడ్ అని. కిరణ్ అక్కడి నుంచి వచ్చిన ఆయనే కదా, ఆయన ఈజ్ ద మెంబర్ ఆఫ్ గిల్డే కదా. కాకపోతే స్ట్రైట్ ఫార్వర్డ్. ఇంతకుముందు ఈ ఆర్గనైజేషన్ మెయింటైన్ చేస్తున్నాడు, పని చేస్తాడు అతను. డ్రామాలు డబుల్ గేమ్లు ఉండవు. వీఆర్ యాక్సెప్టెడ్ హిమ్. మీకు వైస్ ప్రెసిడెంట్లు ఉన్నాయి, ఈరోజు వైస్ ప్రెసిడెంట్లు ఉన్నాయి. వైస్ ప్రెసిడెంట్లు ఇనానమస్ అయింది, ఎవరు చేయించాడు? సి కళ్యాణ్ చేయించాడు కుర్రోళ్ళందరి చేత. మొత్తం 7 నామినేషన్ ఉంటే 2 మిగిలినాయి అంటే ఎందుకు మిగిలినాయి? 7 నామినేషన్లు మొత్తం వ్యాలిడ్ నామినేషన్లు ఉన్నాయి, 2 మిగిలినాయి. కుర్రోళ్ళు ఎవరు విత్డ్రా చేయించారు? సి కళ్యాణ్ విత్డ్రా చేయించాడు. జాయింట్ సెక్రటరీలు ఉన్నాయి, ఎవరు విత్డ్రా చేయించారు? సి కళ్యాణ్ చేయించాడు. అంటే మోసంతో కూడుకొని, అంటే నాకు తెలిసి పాపం బయటికి చెప్పుకునే దానికేమో దిల్రాజు ప్యానల్ అని చెప్తున్నారు. పాపం దిల్రాజు ప్యానల్ కానే కాదు, ఆయన ప్యానల్ వేయలేదు, ప్యానల్ కాదు. మోహన్ గౌడ్, దాము కుమారు వాళ్ళు రచించిన లీడ్ చేసుకుంటున్నటువంటి ఒక ప్యానల్ని దిల్రాజు గారికి రుద్దుతున్నారు. అంటే సినిమా తీయే ప్రొడ్యూసర్స్, సినిమా తీయని వాళ్ళు ముఖాలు కనబడుతున్నాయి, ఆ పేరు కనబడుతున్నాయి, పదవుల్లో కావచ్చు, కార్యవర్గ సభ్యులు వాళ్ళే ఉన్నారు అనుకున్నారు. సో దానివల్ల నిర్మాతలు మండలి కావచ్చు నష్టపోయే అవకాశం ఉంటుంది. మీకు ఒక్క నిజం చెప్తానండి, 1200 మంది ప్రొడ్యూసర్లు ఉన్నారు, గిల్డ్లో 27 మంది ఉన్నారు. ఛాంబర్ ఆఫ్ కౌన్సిల్ ఎప్పుడు సమస్యలు పరిష్కారం చేసినా ఆ 27 మందిలో మినిమం 17 మంది వాళ్ళ సమస్యలే పరిష్కరించింది. ఈ చిన్న నిర్మాతల కొరవాళ్ళందరూ ఏ రోజు సమస్యలు రాలా. అంటే ఎవరు వేస్టో చెప్పండి? ఎవరై సమస్యలు, ఎవరై ప్రాబ్లమ్స్? మేము సమస్యలు ప్రాబ్లమ్స్ షార్ట్అవుట్ చేసాం. ఎనీథింగ్ మీరు ఏ మాట మీదన్నా నిలబడ్డారా? నిలబడరు. పాపం చిన్న నిర్మాతలే నిలబడతారు. ఎందుకనంటే వ్యాపారం వేరండి. నేను వ్యాపారాలు చేస్తున్నా. నేను అంటే ప్రతిదీ తెలుసుకున్నా. మా వాళ్ళతో ఎప్పుడు కూడా నేను చిన్న సినిమా అంటే ఒకటేనేవాడిని. చిన్న సినిమా అంటే సెల్ ఫోన్ పెట్టేసి ఏదో తీసేసేసి లేకపోతే ఏదో చేసేసి మసిమూసి మ్యారేడ్గా చేసే చిన్న సినిమా అని నేను పోరాటం చేయదు. ఒక మంచి సినిమాలు తీయండి. ఒకప్పుడు నవతా కృష్ణరాజు గారు తీశారు, కెఎస్ రామారావు గారు తీశారు, కె మహేంద్ర గారు తీశారు. మనం ఎన్ని సినిమాలు చూస్తున్నాం. ఈ మధ్య కూడా చిన్న సినిమాలు వచ్చినాయి. గుడ్ మేకింగ్ ఫిల్మ్స్ చేయండి. ఎవరో మాటలు నమ్మి వచ్చేసి సినిమా తీసేసి నేను చిన్న సినిమా తీశాను నాకు అన్యాయం జరిగిపోతుందంటే
పాత రోజుల్లో పాపం జమినీ కిరణ్ గారు నాకు తెలిసి వాళ్ళు నియర్లీ ఒక 500 టైటిల్స్ ఉన్నాయండి వాళ్ళ దగ్గర. ఇలాంటి చిన్న సినిమాల వాళ్ళ టైటిల్స్ 500 సినిమాలు కొని టెలికాస్టింగ్ కూడా చేసుకోలే వాళ్ళు జమినీలో. ఇంకా అంతకంటే సేవ చేసేవాడు వస్తాడా చిన్న నిర్మాతకి, ఈ ఆర్గనైజేషన్కి? అంటే నేను అనేది ఏంటంటే సమస్యలే వాళ్ళవి. చిన్న సినిమా అనేవాడు వాడు అంటే కళ్యాణ్ ఎక్కడి నుంచి వచ్చాడంటే కళ్యాణ్ రావడంతోనే చిరంజీవి గారితో సినిమా తీశాడా, ఎన్టీ రామారావుతో సినిమా తీశాడా, అక్కడే నాగేశ్వరరావుతో సినిమా తీశాడా? ఆ రోజు ఆ కమిటీలో ఉన్నప్పుడు ఈడెవడా ఈయన తీసుకొచ్చారని కానీ అడిగుండుంటే ఈరోజు ఈ కళ్యాణ్ లేడు కదా. ఇది నాట్ రైట్ కదా. ప్రతి ఒక్కరికి రైట్ ఉంది. నీకెంత రైట్ ఉందో? నువ్వు 100 కోట్లు పెట్టి సినిమా తీయచ్చు, 1 కోటి రూపాయలు పెట్టి సినిమా తీయచ్చు. సక్సెస్ ఫెయిల్యూర్లోనే ఉంటుంది తప్పితే నిర్మాతగా అనేవాడు ఎవడైనా ఒకటే నా ఉద్దేశం. ఇప్పుడు నేను ఇక్కడెక్కడ పదవిలో లేనే. ఈ ఎలక్షన్ ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో నేను పదవిలో లేను. నేను ప్రెసిడెంట్గా పోటీ చేస్తే సో కాల్డ్ వీళ్ళు ఎవరు కూడా ఉండేవాళ్ళు కదా, నినానమస్ అయి ఉండేది. నేను ప్రెసిడెంట్గా నామినేషన్ ఇస్తే గ్యారంటీగా వీళ్ళు ఎవరు పోటీ కూడా చేసి ఉండేవాళ్ళు కాదు. నేను చేయదలుచుకోలేదు. ఈ రోజు వరకు నేను ఒక పదవి చేస్తే పదే చెప్తున్నాను, ఎవడో ఎదవనుకుంటాను వాడు సౌత్ ఇండియన్ ఫిల్మ్. అసలు కళ్యాణ్ కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి నేను అక్కడ ఉన్నా. రెండోది, ఒకసారి నేను చేసిన పదవి ఏ రోజు చేయలేం మళ్ళీ. అలాంటి చేసిందైతే ఇదే. రీసెంట్గా ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి మళ్ళీ నేను ఆల్రెడీ ఒకసారి ప్రెసిడెంట్గా చేశాను, మళ్ళీ చేయమన్నారు, నేను చేయనన్నా. రీసెంట్గానే ఒక ఇది పెట్టారు, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్లో ఒక సిస్టమ్ పెట్టారు, లైఫ్ మెంబర్షిప్ చేయటం, అదే పద్ధతిలో మేము తీసుకొస్తామన్నారు. ఇంకా ఆ ఎదవలకు అంతకంటే బుద్ధి లేదని నేను అనుకోవాలి. అక్కడ ఆ స్కీమ్ పెట్టిందే నేను. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్లో 50 సంవత్సరాల నుంచి యాన్యువల్ మెంబర్గా ఉంటే అతను లైఫ్ మెంబర్షిప్ చేసేదాని కొరకు అక్కడ లైఫ్ మెంబర్షిప్ ఆల్రెడీ లేదు, ఇప్పుడే కొత్తగా స్టార్ట్ అయింది. ఆ నాలెడ్జ్ కూడా లేదు వీళ్ళకి. ఇక్కడ మనకు లైఫ్ మెంబర్షిప్ ఉంది, అక్కడ లేదు. ఫస్ట్ లైఫ్ మెంబర్షిప్ తీసుకొస్తున్నాం. 50 సంవత్సరాల వాడు ఈరోజు మనం ₹1,00,000 అంటే ఇట్ ఈజ్ నాట్ రైట్. ఆడ 5,000 కడితేనే చాలు లైఫ్ మెంబర్షిప్ అవ్వచ్చు. అలాగా ఏదో లైఫ్ మెంబర్షిప్ ఉండేదాన్ని అంటే లేని దాన్ని తీసుకొస్తున్నాం కాబట్టి సిస్టమ్ చేసాం. ఇక్కడ ఆల్రెడీ లైఫ్ మెంబర్షిప్ ఉంది, దాంట్లో మార్చేస్తామంటే ఎలక్షన్ స్టంట్. హౌ ఇట్ ఈజ్ పాసిబుల్? లేని దాన్ని తీసుకురావటం ఓకే, అదేదో కొత్తగా అక్కడ తెచ్చారు, మేము అది తెచ్చిందే శ్రీ కళ్యాణ్. ఆ అవగాహన అన్నా ఉండాలి కదా. దాని దామోదర్ ప్రసాద్ వన్ ఆఫ్ ది ఈసీ మెంబర్ కదా, ఇదే ఛాంబర్కి అక్కడికి ఈసీ ఇక్కడ అఫిలియేటెడ్ మెంబర్గా వస్తున్నాడు ఈ ఛాంబర్ నుంచి. 100% కళ్యాణ్కి పదవులు అవసరం లేదండి. ఇప్పుడు కూడా నేను ఏ పదవి అవసరంలా. రేపు ఉదయం ప్రొడ్యూసర్ కౌన్సిల్లో పని ఉందంటే మార్నింగ్ నా ఇంట్లో ఎంత ఇంపార్టెంట్ ఉన్నా అక్కడ సమస్య ఉందంటే ఫస్ట్ దానికే వెళ్తా. ఎందుకనంటే ఈ బాడీలో ఉండే బ్లడ్ బీటు సినిమా మీద నేను ఎదిగా. సినిమా అనే దాని మీద డబ్బులు వేరే రియల్ ఎస్టేట్ చేసి సంపాదించుండొచ్చు, ఇంకోటి చేసి సంపాదించుండొచ్చు, బట్ ఇట్ ఈస్ ద ఫేమ్ క్రియేటెడ్ బై సినిమా ఓన్లీ. అంటే మీరు పదవిలో ఉన్నా లేకపోయినా ప్రభుత్వంతో కావాల్సిన పనులు చేయించుకున్న వాయిస్ మీ దగ్గర ఉంది. సో మీరు వెళ్ళే చదువు అంతా ఉంది. సో ఇప్పుడు మీరు పదవిలో లేకపోయేసరికి మిమ్మల్ని గవర్నమెంట్ ఎంతవరకు అప్రోచ్ చేసే అవకాశం ఉంటుంది? అంటే ఎవరైనా అధికారంలో పదవిలో ఉన్న వారికి ముందు అవకాశం ఇస్తారు కదా, సమస్యల పట్ల మీరు ఎంతవరకు ముందడిగారు? మీకు కూడా తెలుసో లేదో, ఇక్కడ పదవుల్లో ఉండి గవర్నమెంట్ దగ్గరికి దేనికి వెళ్ళామండి మనం? దేని కొరకు వెళ్ళాము? ఒక్క సమస్య చెప్పండి. సినిమా వాళ్ళకి గవర్నమెంట్తో వచ్చే సమస్యలు ఏంటి? దేని వరకు వెళ్ళాం? అందరూ వీళ్ళ సమస్యలే. ఏంటో తెలుసా? టికెట్ రేట్లు పెంచాలి, ఒళ్ళు గాలద్ది, తర్వాత బర్ణాలు పూసుకునే దానికి బర్ణాలకు డబ్బులు ఇవ్వండి అని అడగాలి, లేకపోతే ఇన్ని షోలు కావాలి అని. చిన్న నిర్మాత సమస్యను ఎవరు అడిగారు సార్? కేసీఆర్ గారు ఓపెన్గా చెప్పారు, అడగండి. చిన్న సినిమాను గురించి కళ్యాణే అడిగాడు, చిన్న సినిమాను గురించి వర్కర్ల గురించి కళ్యాణే అడిగాడు. ఈ ఎవరు అడగరండి. సో కాల్డ్ ఇక్కడి నుంచి వెళ్ళిన ఏ పెద్ద ప్రొడ్యూసర్ అయినా, ఈ లాబింగ్ చేసిన ఎవరైనా వాళ్ళ టికెట్ రేట్ల కొరకు, వాళ్ళ స్వలాభం కొరకు, వాళ్ళ స్టూడియో ల్యాండ్ల కొరకు, లేకపోతే ఇంకోటి తప్పితే అడగల. మా వాయిస్ ఇదే.
ఈ వాయిస్కి ఎప్పుడు అంటే గవర్నమెంట్ కూడా ఫస్ట్ వీడు స్వార్థంతో మాట్లాడుతున్నాడా నిస్వార్థంతో మాట్లాడుతున్నాడా అని తెలుసుద్దండి. నువ్వు ముందు వరుసలో కూర్చోవచ్చు, నేను వెనక వరుసలో కూర్చోవచ్చు. పదవి నథింగ్ సార్. గవర్నమెంట్ దగ్గర పదవి నథింగ్. వాళ్ళకి మనిషి వీడు జెన్యునా కాదా. రెండోది వాళ్ళకి పరిచయం ఉంటే ఇక్కడ పదవిలో ఉన్నా ఎవరు. తమిళనాడు ఉంది సార్, ఈరోజు తమిళనాడు ఉంది. కళ్యాణ్ ఎవడండి, హైదరాబాద్ నుంచి వచ్చినాడు. ఆ గవర్నమెంట్ దగ్గరికి నేను ధారాళంగా వెళ్ళగలుగుతున్నాను. ఏ గవర్నమెంట్ అయినా, ఏదర్ మేడం ఉన్నప్పుడైనా సరే, ఈరోజు స్టాలిన్ గారు గవర్నమెంట్లో అయినా. అంటే వాళ్ళతో మనకు ఉండేటటువంటి రేపు, మన మీద వాళ్ళకి నమ్మకం అంతే. వీళ్ళు పోయి ఏ రోజు కూడా చిన్న నిర్మాత కోరికలు నెరవేర్చండి ఎవ్వరూ అడగలేదండి. అడిగేనని ఒక్కరిని చెప్పానండి, ఐ విల్ ఛాలెంజ్ ఇట్. సబ్సిడీలు బాకీలు ఉన్నాయి సార్. ఇది పాత గవర్నమెంట్లో ఇప్పుడు సబ్సిడీలు బాకీలు ఉన్నాయి. అక్కడ ఒక పన్ను ఉంటే దాని గురించి అడిగిన వాళ్ళు లేడు ఇప్పటి వరకు. అవన్నీ చిన్న నిర్మాతలే. మేము కోర్టులో కేసులు వేసి ఫైట్ చేస్తున్నాం. కౌన్సిల్ నుంచి కూడా డబ్బులు ఖర్చు పెట్టలా, పర్సనల్గా డబ్బులు ఖర్చు పెట్టి కోర్టులో కేసు వేసి ఫైట్ చేస్తున్నాం 2 FDCల మీద. నాతో డెఫినెట్గా చెప్పండి అన్నయ్య, దీని గురించి వదిలే ఎలక్షన్ అయిన తర్వాత మనం కూర్చొని మాట్లాడదాం, ఈ 3 రోజులు వదిలి చేసిన మెస్సప్ చేశారని నాతోనే చెప్పాడు. ఆయన 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 కాదంటే ఆయన ఖండిస్తే డెఫినెట్గా నేను కళ్యాణ్తో ఇలా అనలేదు చెప్పలేదు అని నేను ఖండిస్తే నేను అప్పుడు మీకు క్షమాపణ చెప్తాను. ఖండించాడో ఆయన ఖండించగానే నేను రాజు ఇది నువ్వు ఖండించావా అని అడిగి నేను మీకు క్షమాపణ చెప్తాను. ఎవరి వాళ్ళకి ఆ కన్ఫ్యూషన్ క్రియేట్ అయ్యి నేనేమన్నా ఇప్పుడు కన్ఫ్యూషన్ క్రియేట్ చేశాను? నేను చాలా క్లారిటీగా ఉన్నా. అంటే సైలెంట్ అయితే ఇప్పుడు నేనున్నానండి. నేను ఎలక్షన్లో పోటీ చేయలా, నేనున్నా. నేను సైలెంట్ అవలా. ఒక లీడ్ అనేది తీసుకున్నాం, ఆయన నేను తీసుకున్నాం, అది తప్పు జరిగింది. ఆయన ఎందుకనంటే ముదురు స్వభావం కాబట్టి బయటికి రాలే, లోపలికి వెళ్ళిపోతున్నాడు అని నేను అనుకుంటున్నా. నవ్వులు రాజు కదా, నవ్వుతున్నాడేమో అని నేను అనుకుంటున్నా. దిల్ రాజు అయితే నేను నాలాగానే ఆయన కూడా ఇరుచుకు పడిపోయి ఉండాలి నా మీద. ఎందుకనంటే కళ్యాణ్ మాట్లాడిన తప్పు నేను మాట్లాడుంటే మాట్లాడిన తప్పునే మాట్లాడతాడు, ఏం మొహమాటం లేదు. అది మాఫియా. అదే ఈ యాడ్లు తీసుకొని వెళ్ళి అక్కడ ఇలా వసూలు చేయటం మాఫియానే అంటున్నా. దాన్నే నేను ఆ మాఫియాలో ఎంతమంది ఉంటే అంతమంది ఆ మాఫియాలో సభ్యులే. దాన్ని అంతే కదా. నేనేమి అబ్బెబ్బెబ్బ కాదండి, దిల్రాజు ఒక్కడు మంచోడండి పక్కన తీయండి అనేది కాదు. ఈ కౌన్సిల్లో వెళ్తుండేటటువంటి ఒక యాడ్ల సిస్టమ్ని తీసుకొని వెళ్ళి ఈ రెవెన్యూని మీరు పంచుకొని తింటున్నారు. ఇక్కడ ఆ రెవెన్యూ వస్తే మా 1200 మంది ప్రొడ్యూసర్ మెంబర్లకి వెల్ఫేర్కి ఉపయోగపడేదాన్ని మీరు ఇది చేస్తున్నారు. లేకపోతే వాళ్ళతో ఏం పని అండి? ఈ కౌన్సిల్కి వాళ్ళతో ఏం పని? అవసరమే లేదు. నిన్న చెప్పారు మేము వస్తే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తామని. నేను ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇంకా టైం ఉంది కదా, మళ్ళీ ఇంకా రేపు మార్నింగ్ దాకా అంటే నియర్లీ 24 hours కాబట్టి 20 hours టైం ఉంది. ఇన్వాయిస్ ఉంది 1,50,00,000 ప్లస్ GST. గిల్డ్ డబ్బుతో పబ్లిసిటీలో వచ్చిన డబ్బుతో కట్టేయమనండి. మేమందరం మోకమ్మడిగా రేపు అక్కడ కూర్చొని ఎలక్షనే లేదు అయిపోయింది వాళ్ళ ప్యానల్లే ఇది కట్టమనండి. ఇక్కడికి వచ్చి ఆడు కౌన్సిల్ డబ్బు కట్టేది వాడేవాడు అండి, వాడికి ఎందుకు? మాకు తెలీదా ఏంటి? నేను ఉండేటప్పుడు నేను చేసి ఉండలేదా ఏంటి? నేను ఎందుకు ఆపాను? కొత్త కమిటీ వస్తుంది, కొత్త కమిటీ ఒక పని చేసినట్టు ఉంటుందని అన్నీ మాట్లాడి కాగితాలు తీసిపెట్టా. అందులో మార్చి దాకా మాకు ఇయర్ ఎండ్ ఉంది, దాని కొరకు ఆగా. ఇవన్నీ ఆలోచించే మేము ఎలక్షన్ని మార్చి 31 వరకు చేసి అకౌంట్స్ అన్ని క్లోజ్ చేసి చేద్దామని ఆలోచించింది. ఎవరికాడు నేను టెంట్లు ఇస్తే ఎలక్షన్ పెట్టలేదు, టెంట్లు వేస్తే ఎలక్షన్ పెట్టడు కళ్యాణ్. కౌన్సిల్ ఎవరికి తలవగదండి. నువ్వు దాంట్లో మెంబర్వి, అది నీకు మెంబర్ కాదు. కౌన్సిల్ తలొగ్గిందంటారేంటి? కౌన్సిల్ ప్రెసిడెంట్ బెండ్ అయితే కౌన్సిల్ తలొగ్గినట్టే, కౌన్సిల్ సెక్రటరీ బెండ్ అయితే కౌన్సిల్ తలొగ్గినట్టే. వాడి కామన్ సెన్స్ లేక జెమినీ కిరణ్ అనే వ్యక్తిని మేము సపోర్ట్ చేసామే. ఎందుకు చేసాం? ఈజ్ ఎ జెన్యూన్.
చేయగలడు ఏదైనా. ఇంతకుముందు చేశాడు. ఇంతకుముందు అడాక్ కమిటీ, నేను 2019లో ఎలక్షన్కి రాబోయేటప్పుడు అడాక్ కమిటీలో అతను పనిచేశాడు. కేఎల్ నారాయణ గారు వాళ్ళందరూ సిన్సియర్గా పనిచేశారు. ఛాంబర్ ప్రెసిడెంట్గా అతను సిన్సియర్గా పనిచేశాడు. ఇంకోటి సార్, అంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్లో 12 మంది మెంబర్స్ ఉన్నారు. చాలా మంది సీనియర్ అనుకోకుండా కారణాల వల్ల కాలం చేస్తే ఫ్రెండ్స్ ఆ ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళని పట్టించుకున్న సందర్భం కూడా చాలా అరుదుగా ఉంటుంది. ఒకవేళ అంటే ఫేమస్ ఉంటే తప్ప, అంటే 10-20 సినిమాలు తీసిన నిర్మాతలు కూడా పట్టించుకోవట్లేదు. కానీ ఒక 3-4 సినిమాలు తీసి ఆ పేరు వెళ్ళం ఉంటే తప్ప వాళ్ళని పట్టించుకోవట్లేదు. వీటి కారణం అలా పరిస్థితుల్లో నిర్మాతలు ఎలా అనుకోవచ్చు? మీరు మనస్ఫూర్తిగా ఒక పేరు చెప్పండి. సి కళ్యాణ్ అనేవాడు సార్, ఆర్గనైజేషన్ ఒకటే చెప్తున్నా. మూవీ టవర్స్ అనేది ఎందుకు తెచ్చాను అనుకుంటున్నారు? నేను బాగా అడిగారు, మంచి క్వశ్చన్ అడిగారు. మూవీ టవర్స్ అనేది ఎందుకు తెచ్చానో తెలుసా? దట్ ప్రాజెక్ట్ డ్రీమ్ ఫ్రమ్ కళ్యాణ్స్ బ్రెయిన్. ఎవరి దగ్గర నుంచి కాదు, ఎవ్వరో కాదు. ఆలోచన ఎందుకు వచ్చింది నాకు? మద్రాసులో ఉండేటప్పుడు ఎవరన్నా ఏదన్నా ఇలాంటి అనివార్యం జరిగితే చాలామంది జనాలు ఎక్కువ కనిపించేవాళ్ళు. హైదరాబాద్లో వస్తే ఏంట్రా బాబు 10 మంది 5 మంది కూడా ఉండటం లేదని చెప్పి ఫస్ట్ త్రివిక్రమరావు గారి డెత్లో చూశాను. అంటే త్రివిక్రమరావు కంటే పెద్ద ప్రొడ్యూసర్లు కాదు కదా. అలాగా ఈరోజు నాకు తెలిసి ఏ ప్రొడ్యూసర్ డెత్ నేను ఇక్కడ అందుబాటులో ఉంటే 100% అటెండ్ అయ్యాను. అలాగే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరు లీగల్ హైరో వాళ్ళు లెటర్ పెట్టగానే ఇమ్మీడియట్గా మళ్ళీ గ్యాప్ ఇవ్వకుండా, అలాగా ఒక మెంబర్ అయితే దినం చేసుకునేదానికి డబ్బులు లేవండి, దినానికి డబ్బు పంపించాం మేము. ఇవన్నీ ఎందుకనంటే మా ప్రొడ్యూసర్ల మెంబర్లు అందరూ వాళ్ళు డబ్బు అందరికీ ఇచ్చి నిర్మాతలండి వాళ్ళు. దే ఆర్ నాట్ బెగ్గర్స్. వాళ్ళ హోదాను కాపాడాలి. ఎందుకనంటే మా వాళ్ళు అన్నారు పప్పు బెల్లాలకు అడగదాం, అడగదాం, అలాంటి నీచ స్థితికి వాళ్ళని తీసుకెళ్ళకూడదు. వాళ్ళకి కావాల్సిన కంఫర్టబిలిటీ చేయాలి. మీకు ఇంకోటి తెలుసో లేదో, కరోనా టైంలో సడన్గా నేను ఆఫీసుకు ఫోన్ చేసి చెప్పాను, అందరు మెంబర్లకు ఒక మెసేజ్ పంపండి. ఫైనాన్షియల్గా మనీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఎనీబడి ఇంట్రెస్ట్ ఫ్రీ రీపేమెంట్. మళ్ళీ వాళ్ళు మెడిక్లెయిమ్కి వచ్చే లోపల ఇమీడియట్గా 10,000 వాళ్ళ అకౌంట్ డీటెయిల్ పెడితే 10,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయండి, మీరేమి ఇంట్రెస్ట్ వేయొద్దు, మెడిక్లెయిమ్కి వచ్చే లోపల రీపే చేయమన్నారు అని పెట్టాం. మ్యాక్సిమం 2-3 గట్ల, ఆ ముగ్గురికి గిల్డోళ్ళే కట్టారు ఓట్ల కొరకు. ఇప్పుడు మాకు డబ్బు వచ్చింది. అలాగే ఒక 80 మందో 90 మందో ఉంటే గిల్డోళ్ళే కట్టారు డబ్బు. ఏది సబ్స్క్రిప్షన్ బాకీ ఉంటే. మాకు కావాల్సింది మా మెంబర్ కాదు. అదే కాదురా నాయన, 20,000 30,000 మన డబ్బు ఉంది అక్కడ, అన్ని కోట్లు మనవి, లాక్కోండి మీరు అడగండి అనే నేను చెప్తున్నా. స్టిల్ టుడే ఎనీ పర్సన్ ఫ్రమ్ గిల్డ్ అని చెప్పుకొని ఓటు అడిగితే యూ ఆస్క్ మనీ, యువర్ మనీ ఈజ్ దేర్. ఓటుకి మనీ కాదు, మన డబ్బు అక్కడ ఉంది. ఆ డబ్బును మాకు ఇవ్వండి, మేము వస్తాం, మీకు ఓటేస్తామని చెప్పండి అని చెప్పి. ఇట్ ఈజ్ ది రైట్. డెఫినెట్గా అడ్డదారిగా మాట్లాడటానికో లేకపోతే ఇంకోటో కాదు. ఈరోజు ఎందుకంటే మీ ద్వారా నేను వెళ్ళాను అనుకోండి, అందరికీ రీచ్ అవ్వద్ది. చెడ్డ ఉద్దేశంతో మాట్లాడటం కాదు, లేకపోతే ఇది చేయటం కాదు. సీట్లు కావాలనుకునే తపన పడే వాళ్ళ కొరకు దయచేసి ఓటేయద్దు. గిల్డ్ వాళ్ళు ఓట్లు అడిగితే మాత్రం మన డబ్బు అక్కడ ఉందా తీసుకురమ్మనండి. ఆ డబ్బు ఈరోజు ట్రాన్స్ఫర్ చేసిన రేపు మార్నింగ్ ఎలక్షన్ లేదు, మా మెంబర్లందరి చేత విడ్రాయల్ అక్కడ పెట్టించి ఆల్రెడీ ఈజ్ ఎలక్టెడ్ ఇనానిమస్గా ట్రెజరర్గా ఆల్రెడీ ఎలక్టెడ్ రామపత్రాయణ. ఆయన కూడా రెడీ సిద్ధంగా రిజైన్ చేసి వాళ్ళు ఎవరిని పెట్టుకుంటే వాళ్ళని ఇచ్చేదానికి. ఎందుకంటే మమ్మల్ని దాటి ఎక్కడే పోరు, వచ్చినా ఎక్కడ పోరు, రాకపోయినా ఎక్కడ పోరు, వదలం. డెఫినెట్గా విల్ షార్ట్ అవుట్ ద ఇష్యూ, విల్ గెట్ బ్యాక్. చాలామంది అన్నారు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చరిష్మా తగ్గింది అని. ఎక్కడరా నాయన తగ్గింది చరిష్మా? ఆ చరిష్మా ఉంది కాబట్టే ఇక్కడికి వద్దామని ప్రయత్నిస్తున్నారు. చరిష్మా లేకపోతే ఎందుకు వస్తారు? కరెక్టా కదా? దాని చరిష్మా ఉంది కాబట్టి మసకబారింది అన్నాడు ఒకడు. మసకబారితే ఎందుకు? మసకబారిన దాంట్లోకి ఎందుకు వస్తారు? మసకబారిన వల్ల
వారినివ్వం. ఇన్ని సంవత్సరాల నుంచి తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అంటే నాగబాబు గారి డైలాగ్ కాపీ కొట్టారు అంటారా? మా ఎలక్షన్స్ చాంబర్ ఎలక్షన్స్ పోటీగా వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి 100% మా వరకు అయితే నేనైతే ఒకటే చెప్తున్నాను, మీరు డెఫినెట్గా టోటల్గా మీ అందరికీ తెలుసు, యాజ్ ఎ బ్రదర్స్గా నేను ఒకటి అడుగుతున్నా, ప్రతి ఒక్క వాట్సాప్ మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, ఎందుకంటే మీరు జర్నలిజం కాబట్టి ప్రతిదీ తెలుసుకోవాలనేది. ఎనీవేర్ పోస్ట్ కొరకు మేము మాట్లాడటంలా. కిరణ్ గారు ప్రెసిడెంట్ అయితే నాకు వచ్చేది ఏంటి? ప్రసన్నాను వైవై చౌదరి ప్రెసిడెంట్ సెక్రటరీలు అయితే నాకు వచ్చేది ఏంటి? రామ్ సత్యనారాయణ ఇదే. ఆ ఆర్గనైజేషన్ బాగుండాలి. ఆ ఆర్గనైజేషను తప్పుదారిలోకి వెళ్ళకూడదు, తప్పుడు మనస్తత్వంతో వచ్చేవాళ్ళు రాకూడదని, అంతే. థ్యాంక్ యూ. మీరు నాకు బాగా సహకరించారు. మళ్ళీ చివరిసారిగా మిత్రులు, సోదరులు, నిర్మాతలు మీరందరూ రేపు ఎలక్షన్గా రండి. తప్పకుండా మీ ఓటు హక్కును వినియోగించుకోండి. మా ప్యానల్కు ఓటేయండి. నమస్తే.